అండి, వెల్కమ్ బ్యాక్ టు నేను మా అత్తమ్మతో కాసేపు. ఇవాళ మీకు కాకరకాయ పులుసు విత్ పసరపప్పు కాంబినేషన్ చూపిస్తున్నాను, చూడండి. ఓకే అండి, కాకరకాయ పులుసు కావాల్సింది కాకరకాయలు అండ్ ధనియాల పొడి, ఆవ పొడి, మెంతి పొడి, జీలకర్ర పొడి గ్రైండ్ చేసింది. ఇది అంటే రెగ్యులర్గా స్టాక్ ఉంటుంది నా దగ్గర. ఇది వచ్చేసి నువ్వుల పిండి. కావాల్సింది ఉల్లిగడ్డలు అండ్ మిరపకాయలు. ఇది మళ్ళీ కరివేపాకు కొంచెం టేస్ట్కి. ఇంకోటి మెయిన్ వచ్చేసి చింతపండు పులుసు. దీనికి కావాల్సింది ఈ క్వాంటిటీలో తీసుకున్నాను. తీసుకొని ఒక 15 minutes ముందు నానబెట్టాలి. ఇంకోటి ఏంటంటే ఈ కాకరకాయలు ఏంటంటే మనం పైన అవి బుడపలు ఉంటాయి కదండి, ట్రయాంగిల్ షేప్లో. అది మనం బీరకాయలు తీసేదంతా ఉంటుంది కదా, తీసేసి ఇలా కోసి ఒక 3 spoons సాల్ట్ వేసి ఒక 15-20 minutes బ్యాక్ పెట్టాను నేను. మళ్ళీ నాకు లేట్ అవుతుంది చూపించడానికని. సో ఇది అట్లా పెట్టేసి ఏంటంటే మనకు ఎంత బలం ఉంటుందో అంత బలంతో ఇట్లా మొత్తం స్క్వీజ్ చేయాలి. దీన్ని గట్టిగా ఒక 10 సార్లు పిసికి దాన్ని ఏమంటారు, దీంట్లో ఉన్న చేదు ఉంటుంది కదా, చేదు మొత్తం ఆ సాల్ట్ తీసేస్తుంది. తీసేసి ఒక ఫస్ట్ వాటర్ పోయక ముందే ఇట్లా చాలాసేపు ఇట్లా అనేసి బిఫోర్ వాటరింగ్ దీంట్లో ఉన్న ఇదంతా చేదండి ఇలా వస్తుంది. ఉప్పుతోని చేదు బయటకు వచ్చేస్తుంది. అప్పుడు మీకు కర్రీలో ఏంటంటే చేదు కనిపించదు. మళ్ళీ వాటర్ పోస్తే చేదు పోదు. ఇప్పుడు దీంట్లో వాటర్ పోసి వన్స్ కడిగితే సరిపోతుంది, ఎందుకంటే సాల్ట్ మొత్తం క్లీన్ చేస్తుంది కాబట్టి. సో ఇది క్లీనింగ్ అయిపోయింది. ఇది కాకరకాయలు రెడీ టు కుక్ అనమాట. అది ఇంకోటి మీకు పసరపప్పు అని చెప్పాను కదా, ఆ పసరపప్పు అంటే ఏంటంటే మీరు ఎక్కడ ఏమంటారో వెళ్ళి, కానీ మేము దీన్ని మా అమ్మ వాళ్ళ ఇంట్లో కొరట్ల పప్పు అంటాం. పెసరపప్పు ఎంత క్వాంటిటీ తీసుకుంటే కందిపప్పు అంత క్వాంటిటీ తీసుకోవాలి. తీసుకొని ఒక కుక్కర్లో పెసరపప్పు అండ్ కందిపప్పు రెండు కలిపేసి మీకు విషయం తెలుసా, ఈ పప్పు చేయడం పెద్ద టాస్క్. స్టవ్ అంతా పాడవుతుంది. ఈ పప్పు చేసినప్పుడల్లా మళ్ళీ దీన్ని వాటర్తో నీట్గా కడిగేసుకొని ఇప్పుడు చాలామంది కందిపప్పుతోనే చేస్తారు, లేదా పెసరపప్పుతోనే చేస్తారు. ఇది ఏంటంటే 2 పప్పులు మిక్స్ అవుతాయి ఇందులో. ఇప్పుడు దీంట్లో వేయాల్సింది కరివేపాకు అట్లే వాటర్ ఎంత రిక్వైర్మెంట్ ఉంటే అంత. ఎక్కువ వేస్తే బుస పొంగి మన బీపీని కూడా పెంచేస్తుంది పప్పు. సో ఇది వేసేసి దీంట్లోనే కొంచెం జీలకర్ర, 2 వెల్లుల్లిపాయలు, ఇది వేసేసి ఒక్కసారి ఇట్లా అనేసి, ఇంకోటి ఒక 2-3 drops ఆయిల్ 2-3 drops ఆయిల్ వేస్తే పొంగదంటారు, అయినా పొంగుతుందండి ఏంటో. ఇట్లా పెట్టేసేసి స్టవ్ ఆన్. సో పప్పు స్టవ్ ఎక్కేసిందండి. దాని తర్వాత ప్రాసెస్ దాన్ని చెప్తాను. కాకరకాయ పులుసుకి బౌల్ పెట్టేసి దీంట్లో ఆయిల్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది. ఈ పులుసుల్లో ఏంటంటే పైన ఆయిల్ వస్తేనే టేస్ట్ వస్తుంది అనేది ఒకటి ఉంటుంది. అది ఎంతవరకు అనేది తెలీదు, బట్ ఆయిల్ వస్తేనే టేస్ట్ నచ్చుతుంది అందరికి. సో ఇది ఆయిల్. ఓకే అండి, ఆయిల్ వేడైంది. వేడైన ఆయిల్లో పులుసుల్లో మెయిన్ ఇంపార్టెంట్ మెంతులు.
మన బాడీలో కూడా మెయిన్ ఇంపార్టెంట్ మెంతులు. మెంతులు ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకు మెయిన్ ఇంపార్టెంట్ హెయిర్, ఆ హెయిర్కి మెయిన్ ఇంపార్టెంట్ మెంతులు. సో అందుకని మెంతులు ఎక్కువ తినాలంటారు. తర్వాత జీలకర్ర, ఆవాలు అన్నీ మీకు ఐడియా ఉంటుంది కదా క్వాంటిటీ ఎంత అనేది, ఆ క్వాంటిటీలో వేసుకోవాలి. అవి కొంచెం గోలినాక మిరపకాయలు, మిరపకాయలు కూడా గోలేసినాయండి. దాని తర్వాత ఆనియన్, వేసి ఒకసారి ఇలా కలిపేసుకొని కరివేపాకు, అల్లం వెల్లిపాయ పేస్ట్ అండి, కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్, అండ్ పసుపు, ఇలా కలిపేసుకొని ఓకే అండి. ఉల్లిగడ్డలో కొంచెం మగ్గింది కదా, మగ్గిన తర్వాత దీంట్లో మన కాకరకాయలు తీసుకున్నాం ఇందాక వాష్ చేసినాయి, ఇలా మొత్తం వాటర్ లేకుండా తీసుకొని దీంట్లో వేసేయాలి. వేసి కలిపేసి కాకరకాయలు వేసిన తర్వాత దీంట్లో కారం 1 2 3 నా స్పూన్కి 3 స్పూన్స్ పట్టింది. అంటే ఎవరు ఎలా తింటారో తెలియదు ఆ కారము, వాళ్ళకి తగ్గట్టు కారం వేసుకోవచ్చు టేస్ట్కి తగ్గట్టు. సో సాల్ట్, అవునండి ఈ మధ్యన సాల్ట్ టేస్ట్ ఉండట్లేదండి, ఎంత వేసినా కానీ ఉప్పు తక్కువ ఉంటుంది. అసలు తయారు చేసేవాడు బీపీలు వస్తున్నాయి అని చెప్పేసి ఎంత వేసినా సాల్ట్ రావద్దని వేస్తున్నట్టున్నాడు. అంతే వేసి కొంచెం ధనియాల పొడి, ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుకోవాలండి. అంటే ఇలా అడుగంటుతుంది, ఎందుకంటే ఇలా కారం, ఉప్పు, ధనియాల పొడి ఇవన్నీ వేసాం కాబట్టి. దీన్ని ఏం చేయాలంటే మనం ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకుందాం, ఎందుకంటే కాకరకాయ ముక్క మొత్తం మగ్గిపోతుంది, అంటే ఉడుకుతుంది. ఓకే అండి, పప్పు వేడవుతుంది. ఇప్పుడే కొంచెం ఇది కొంచెం టైం తీసుకుంటుందండి. పలసరపప్పు టైం తీసుకుంటుంది, స్టవ్ను స్పాయిల్ చేస్తుంది. టేస్ట్ మటుకు ఎక్సలెంట్ ఉంటుంది. మా ఇంట్లో మా అందరికీ పలసరపప్పు అంటే చాలా ఇష్టం. అమ్మ వాళ్ళ ఇంట్లో కానీ, మా పిల్లలకి కానీ, మెయిన్ మా ఆయనకి ఏ కూర లేకుండా పలసరపప్పు ఉంటే తినేస్తారు వీళ్ళు అన్నం. ఇంకోటి మీకు ఇక్కడ ఒకటి కనిపిస్తుందా అండి, ఒక ప్లేట్లో ఒక రైస్ కనిపిస్తుందా?
దీని స్టోరీ చెప్తాను. ఇదేంటంటే మా బర్డ్స్ కోసం ఫుడ్ అది. సో ఇది మా బర్డ్స్ నెస్ట్ అని కాదు, మా బర్డ్స్ ఫుడ్. దీంట్లో రైస్ ఉంటుంది, దీంట్లో రైస్ ఉంటుంది, దాంట్లో వాటర్ ఉంటుంది. ఈ మధ్యలో ఏంటంటే నేను కూడా ఇది యూట్యూబ్లో చూశాను. దీని స్టోరీ ఏంటంటే మనం నైట్ అన్నం తిని గిన్నెలు బౌళ్ళన్నీ కడిగేసి పడుకుంటే తను నాకు యూట్యూబ్లో బై మిస్టేక్ విన్ననో ఏంటో మరి నా కోసం వచ్చిందో తెలియదు కానీ తను ఏం చెప్పిందంటే డైలీ మన ఇంటికి మన పెద్దలు వస్తారంట. ఫర్ ఎగ్జాంపుల్ నాకు మామయ్య చనిపోయి 6 years అవుతుంది, మామయ్య చనిపోయి 4 to 4 years అవుతుంది. సో వాళ్ళు నైట్ వచ్చి మన ఇల్లు చూసి వెళ్తారంట, మా పిల్లలు నా కోసమైనా పెట్టారా అని. సో నా కోసమైనా పెట్టారా అని చెప్పేసి వాళ్ళే కాదు ఇంకా వేరే చాలామంది వస్తారంట నైట్ 12 తర్వాత ఆకలికి. సో మనకు కనిపించరు, వాళ్ళు వచ్చి మన ఇంట్లో సర్చ్ చేసి వెళ్ళిపోతారంట. వాళ్ళ కోసం అని ఏంటంటే నైట్ మనం తినంగా మిగిలిన గుప్పెడు రైస్ని అలా మూలకు ఒక ప్లేట్లో పెట్టేసి ఇలా స్టోర్ చేసుకుంటే వాళ్ళు వచ్చి చూస్తారంట, అబ్బా నా కోసం పెట్టింది, నా కూడలు పెట్టింది, నా బిడ్డ పెట్టింది, పాపం తను కూడా పెట్టింది నా కోసం అని చెప్పేసి అనుకొని మనకు బ్లెస్సింగ్స్ ఇచ్చి వెళ్ళిపోతారంట. సో ఇది ఫాలో అవ్వటి దాదాపు 4 to 5 months అవుతుంది. మేబీ వాళ్ళ బ్లెస్సింగ్సే కావచ్చు యూట్యూబ్. ప్లస్ ఒక లలిత మేడం అని తను సజెస్ట్ చేశారు ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయమని. సో ఇది పెట్టిన నుంచి కొంచెం చేంజెస్ అయిపోయింది. ఇలా ఏంటంటే మళ్ళీ ఈ ఫుడ్ ఏం చేయాలంటే మనం బర్డ్స్కి పెట్టాలి. బర్డ్స్కా లేకపోతే మన టెర్రస్ పైన మనకి ఇంట్లో పిట్టలు రాకుండా మా ఇంట్లోకి అయితే బొచ్చులో పిట్టలు వస్తాయండి. ఇవన్నీ దాదాపు ఒక 3 years అవుతుంది నేను పెట్టి. ఇవన్నీ వస్తాయి పిట్టలు, చాలా రకాలు, గువ్వలు, గోరింకలు, పావురాలు. వీడియో తీద్దామనేసరికి ఎగిరిపోతాయండి, అవి నాకు దొరకట్లేదు అసలే. సో వచ్చి తింటాయి అన్నమాట ఇవి. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ నైట్ మళ్ళీ కడిగేసి మళ్ళీ అక్కడ పెట్టేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది పెట్టడానికి అన్నం లేదనుకోండి, మనం ఒక బుక్క తక్కువ తినైనా ఇది తీసి పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ నైట్ అన్నం మిగిలించొద్దు, అదొక సిస్టమ్ దీంట్లో. నైట్ అయితే అన్నం మిగిలించాలి నేను, బై మిస్టేక్ ఎప్పుడన్నా మిగులుతుంది. సో ఇది దీని స్టోరీ. ఓకే అండి, ఒకసారి మూత వేసి చూద్దాం. ఇదిగోండి ఇలా ఉడికింది మంచిగా మెత్తగా. చాలా టైం తీసుకుంటుందండి కాకరకాయ పులుసు చేయడం, అర్ధగంట, తినడం 10 నిమిషాల్లో అయిపోతుంది కర్రీ మొత్తం. ఎందుకన్నా అంటే ఇష్టమని తింటారు కాబట్టి తొందరగా కర్రీ అయిపోతుందని చెప్పాను. సో అది విజిల్ ఆల్రెడీ స్టార్ట్ అయింది రావడం. ఇది వచ్చేసి ఈ కుక్కర్ వచ్చేసి పప్పు 3 విజిల్స్ తీసుకోవాలండి. 3 విజిల్స్ తీసుకుంటే టోటల్ బాయిల్డ్ అయిపోయినట్టే. మళ్ళీ పప్పు బాయిల్డ్ అవ్వకుంటే కూడా మనకంటే ఏంటి మన పప్పు వస్తుంది, అలా రావద్దు. ఎలా రావాలి అంటే మన పిల్లలకు ఉగ్గు చేస్తాం కదా మొత్తం మెత్తగా, అలా ఉండాలి ఇది. సో ఇది అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లో మనం ఏం చేయాలంటే చింతపండు తీసుకున్నాం కదా, దాన్ని ఇట్లా పీస్ చేసి దీంట్లో పోసేయాలి ఆ వాటర్ని. సో అది ఆ లిక్విడ్ ఇంకా అవసరం అనుకుంటే కొంచెం పోసుకోవచ్చు వాటరు. నేను కొంచెమే పోస్తున్నాను. ఇంకా ఇది వాటర్ క్వాంటిటీ. ఇలా పోసి ఒక 5 minutes మళ్ళీ మూత పెట్టాలండి. ఓకే అండి, 3 విజిల్స్ అయిపోయినాయి ఇవి.
ఇది ఆఫ్ చేసేస్తున్నాను ఇక. సో ఇది కాకరకాయ పులుసుకు వచ్చేద్దాం ఎట్లుందని. సో ఇది ఉడుకుతుంది కదా, చెప్పాను ఆయిల్ వస్తుంది పైకని. దీంట్లో ఏంటంటే నువ్వుల పొడి చెప్పాను కదా ఇందాక, ఒక 2 స్పూన్స్ నువ్వుల పొడి, మెంతి పొడి, ఆవ పొడి, జీలకర్ర పొడి అని చేసి పెడతానని చెప్పాను కదా, అది వేసేసి మంచిగా కలపాలి. ఇంకోటి ఉప్పు, కారం, ధనియాల పొడి ఇవన్నీ వేసుకున్నాక మూత పెట్టుకున్నాం కదా. ఎందుకు అంటే రీజన్ ఏంటంటే ఆ కాకరకాయకి మొత్తం పడుతుంది అనమాట సాల్ట్. ఇవన్నీ మామూలుగా ఇట్లా పులుసుల్లో వేస్తాం కదా ఉప్పు, కారం ఇవన్నీ ముక్కలకు పట్టాక అవి చేదొచ్చి పడేస్తూ ఉంటారు పిల్లలు. ఇట్లా పడేయకుండా పిల్లలు పెద్దలు అందరూ తినాలని. నాకు ఒక కోడలు ఉందండి, దాని పేరు నీలాక్షి వీహమ్మ. అది కాకరకాయ ముక్కల్ని కూపు అనుకుంటూ తింటుంది, అంటే చికెన్ పీస్ అనుకుంటూ తింటుంది. దాని ఫేవరెట్ అనమాట. సో ఇలా అవుతుంది ఇది. దీన్ని ఏం చేయాలంటే మూత పెట్టేసుకుందాం. ఒక 5 మినిట్స్ పెట్టుకొని సిమ్కి వేసుకోవాలి. ఓకే అండి, ఇది ఓపెన్ చేద్దాం. ఎలా ఉడికింది? సో ఇది ఇలా ఉడికింది చూడండి. ముద్ద ముద్ద మొత్తం ఉడుకుతుందని చెప్పాను కదా. కారం వేసుకుంటే కారపప్పు అవుతుంది, కారం వేయకుంటే సప్పడపప్పు అవుతుంది. సో మనం కాకరకాయ పులుసుతో తింటున్నాం కాబట్టి సప్పడపప్పు ఈజ్ ద బెస్ట్ చాయిస్. ఏం కర్రీస్ లేకుంటే కొంచెం మిరప్పొడి వేసుకుంటే కారపప్పు అవుతుంది. దాన్ని పికిల్స్తో దాంతో తింటూ తినవచ్చు. వాటర్ పోయాలి. ఇది పప్పు కవ్వం అంటాం, తెలిసే ఉంటుంది అందరికీ. బాబు అంటుండు కొట్టడానికి కూడా యూజ్ అవుతుంది అట. ఇక్కడ ఉంది కాబట్టి ఇంకా కొన్ని వాటర్ పోస్తే సో ఈ కన్సిస్టెన్సీలో వస్తుంది పప్పు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి. దీంట్లో వేసుకోవాల్సింది ఏం లేదండి, ఓన్లీ సాల్ట్, రుచికి తగ్గ సాల్ట్. అండ్ పసుపు. పసుపు ఏంటంటే కొంచెం క్లమ్జీ ఇట్లా ఉంటే దాన్ని ఏంటంటే తీసేసుకోవాలి, ముద్దలు ముద్దలుగా వస్తుంది. లమ్స్ అంటాం కదా ముద్దలు ముద్దలు, అవన్నీ తీసేసుకొని
సో ఇది ఒక ఉడకాలి. సో అయిపోయిందండి కాకరకాయ పులుసు. కలర్ఫుల్గా అనిపిస్తుందా మీకు? ఆయిల్ కూడా వచ్చేసింది పైకి. ఇంకా చిక్కగా కావాలనుకుంటే ఇంకో 5 minutes పెట్టుకోవచ్చు. మాకొద్దు ఇట్లా ఉండాలి అనుకుంటే ఇలా ఉంచేసుకోవచ్చు. ఎందుకంటే నువ్వుల పొడి కదా, చల్లబడితే దగ్గరికి వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఇది స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఓకే అండి, ఈ విధంగా పప్పు మసులుతుంది. దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని ఓకే అండి, పప్పు పోపు కోసం అని ఒక గిన్నె తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ పోసి ఓకే అండి, ఇది ఆయిల్ వేడైన తర్వాత దాంట్లో జీలకర్ర, ఆవాలు ఎక్కువ క్వాంటిటీ, జీలకర్ర కూడా ఎక్కువ క్వాంటిటీ, ఇందాక చూపించాను కదా మీకు వెల్లిపాయలు, అవి కొంచెం అక్కల పుక్కలు దంచేసి దీంట్లో వేసేయాలి. ప్లస్ దీంట్లోనే కరివేపాకు, వెల్లిపాయ గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత దీంట్లో మనం ఇందాక బాయిల్ చేసిన పప్పు ఉంది కదా, దీంట్లో పోసుకోవాలి. సో ఇది పోపేసిన తర్వాత దీని లుక్ ఇలా వస్తుంది, పల్చర పప్పు. దీన్ని మేము కొరుడ్ల పప్పు అంటాం. ఇంకోటి గమనించారు స్పూను స్టైల్గా ఉంది కదండి. డీమార్ట్లో మరి చూసి బాగుంది కదా అనుకున్న స్పూన్ ఇది. హెవీ వెయిట్ ఉంది స్పూన్ ఇది. ఒక గంట వేసుకుంటే సరిపోతుంది, అంటే పెద్దగా కూడా ఉంది. సో ఇది పప్పు. ఓకే, ఇదండి ఇవాళ కాకరకాయ పులుసు ప్లస్ పల్సరపప్పు. ఈ రెండు కాంబినేషన్లో బాగుంటుంది తినడం. కాంబినేషన్ ఫుడ్ అనమాట ఇది. ఓకే అండి, ఇది వాళ్ళ మా కాకరకాయ పులుసు పల్సరపప్పు. మీకు నచ్చాలి అనుకుంటున్నా. చూసి ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్లో పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.